కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఆ దెయ్యాల చేతుల్లో చచ్చి మళ్ళీ దెయ్యమై మామని పీడించైనా నా శవం మెడలో తాళి కట్టించుకుంటాను. వచ్చిన భూచి నంగనాచి ఈ ఇంట్లోంచి నా శవం బయటికి పోయినా కూడా మామ పెండ్లంగానే పోవాలా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది. ఉత్తి రోహిణిగా బయటికి పోకూడదు. మన ప్లాన్ కి ఇప్పటికి వాళ్ళు సగం చచ్చిపోయినారు. ఇంకా బాడీలో మిగిలింది ప్రాణాలు. నువ్వు మిస్ అయిపోయినావు గానీ మేము ముగ్గురం దయ్యాలు వేషాలు వేసుకుని వాళ్ళని మామూలుగా ఉడకాడించలా. మా అక్క బావకి బ్రేక్ డాన్సే. ఆ సైతాన్ రోహిణి ఉందే దానికైతే వీపు విమానం మొత్తం మోగిందే. చలి జ్వరం తగ్గలేదంటే నమ్ము. దెబ్బకు వాళ్ళు భూత వైద్యుని కూడా తీసుకొచ్చినారా. వాడిని కూడా మేము రూమ్ లో వేసి పిచ్చకొట్టుడు కొట్టామా. దెబ్బకు వాడు తడిపేసుకొని పారిపోయినాడా. ఆయన కూడా రోహిణి మహా మొండిదిరా. ఇప్పుడు కూడా ఇల్లు కదలంటా ఉండదే. అందుకే బ్రహ్మాండమైన ప్లాన్ ఒకటి వేసినానా. ఓరే పెద్దోడా, ఈసారి ప్లాన్ లో నీదేరా మెయిన్ క్యారెక్టర్. నువ్వు గాని నాటక రక్త కట్టించావనుకో ఆ గ్రూప్ మొత్తం రక్తం కక్కలు సస్తదే. నేనేమన్నా స్టేజ్ చేసుకొని స్పీచ్ ఇస్తా ఉన్నానా? గమ్మనట్ట కూర్చొని ఉంటావా? ప్లాన్ ఏంది, నీ క్యారెక్టర్ ఏందని అడగవా? ఏరా పెద్దోడా, నువ్వు కూడా ఏదో ప్లాన్ వేసినట్టుండవు. స్క్రిప్ట్ రాసినవా? ఒరే సిన్నోడా, సీను సినిగి చాట్ అయిపోయింది. నువ్వు ఈ లెటర్ చదివే టైంకి ఊపిరి కూడా తీసుకోకుండా రోడ్డు మీద ఏదో పిచ్చికొక్క తరిమినట్టు పరిగెడతా ఉంటా. నాకు పట్టిన ఈ కర్మ కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీ పాటికి నువ్వు నన్ను ఈడ కాపలా పెట్టేసిపోయినావు. నేను రోహిణి చేతికి అడ్డంగా బుక్ అయిపోయినాను. ఆకలిగా ఉండదని రోహిణి రూమ్కి పోయి తినేదానికి ఏమన్నా తెచ్చుకుందామనుకున్నా. కానీ అప్పుడు మంచి ఆకలి మీద ఉన్న పులి నోటికి సిక్కినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఇప్పటికే దాని దెబ్బలకు ప్రాణం పోయినంత పనయింది. ఇంకా నీతో ఉండి దాని చేతుల్లో దెబ్బలు తినడం నా వల్ల కాదు. అందుకే పరువు తక్కువైనా పర్వాలేదని నా పెండ్లాన్ని ఎత్తుక్కుంటూ అత్తగారింటికి పోతా ఉండా. ఆడనే సెటిల్ అయిపోతా ఉండా. దయచేసి మళ్ళీ నన్ను ఎత్తుక్కుంటూ రావద్దు. నా గురించి అస్సలు బాధపడద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ గురించి బాధపడాలా? ఇప్పుడు రోహిణి సింపుతాది చూడు. కత్తికి కండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు అదేంట్రా ఎలా తప్పించుకుందాం అనుకున్నా కరెక్ట్ గా దెబ్బలు తినే టైంకి మాత్రం నన్ను సీన్ లో దించేస్తారు.
అమ్మా మాట్లాడద్దు. రేపే నీ నిశ్చితార్థం. ఏమరా దయ్యం వేసం వేసుకుని మా చేత డాన్సులు చేయిస్తావా? అది తమాస్కే. మా దగ్గరికే వచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా అని అడగతావా? అది కూడా తమాస్కే. అయితే ఇప్పుడు తమాషాగా ఒక ఆట ఆడదాం. ఏరా మా చేతే బ్రేక్ డాన్స్ చేయించినావు కదా నువ్వు. ఇప్పుడు గ్లాస్ నేను బ్రేక్ చేసిన, నువ్వు డాన్స్ చెయ్యే. నాకు డాన్స్ రాదు. రేయ్ అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలరా. పగిలిపోయిన గ్లాసులు ఎట్టా అతుక్కుంటదా? ఎరా డైలాగులతో కామెడీ చేస్తుండావా? ఆ రోజు ముక్కాబులా అంటూ డాన్స్ చేసినావు కదరా, ఇప్పుడు చెయ్యి. హాల్లోకి పోదామా? అక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉంటదా? ఎందుకురా? సినిమా స్టూడియోలో సెట్ వేయిస్తాన్రా, అక్కడికి వచ్చి సేతు గాజు ముక్కల మీద చేయరా నా కొడక్క. ఓయమ్మో, గాజు ముక్కల మీద? అందుక నువ్వు పగలగొట్టిందే? అవునరా, మర్యాదగా నువ్వే డాన్స్ చేసినావా సరే, లేకపోతే పగిలిన ఇదే గాజు ముక్కల మీద నీతో ఫ్లోర్ మూమెంట్ చేయిస్తా. అయ్యో తప్పైపోయింది స్వామి, నన్ను వదిలేయండి. వద్దు స్వామి, వద్దు. నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. వాడు అబ్బా. ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమే నాకు దైవం, నీవే నాకు ప్రాణం. ఓ ప్రేమా నా ప్రేమా, నా పాటే వినరావా. ప్రేమే నాకు దైవం, నీవే నాకు ప్రాణం. వినిపించేను నా గానం.
నేను గౌతమ్తో ఎలాంగా మాట్లాడాలి? ప్లీజ్ దెయ్యాల గెటప్లో నా గదికి ఇద్దరొచ్చారు. వాళ్ళలో నాతో ఐ లవ్ యూ చెప్పించుకున్నది అది మీరేనా? సారీ, నేను సరదాగా ఏడిపించాలని తప్ప బాధ పెట్టాలని కాదు. ఏమైందిరా? మేము దయ్యాల వేషాలు వేసుకొని అందరిని భయపెట్టే ప్రాసెస్లో రేవతిని ఆట పట్టించడం కోసం రేవతితో దయ్యం రూపంలో ఉన్న నాకు ఐ లవ్ యూ చెప్పమని దాంతో చెప్పించుకున్నాను రా. ఆ అమ్మాయి ఆ విషయం అడిగి వెళ్తుందిరా. పాపం బాధపడినట్టుందిరా. బాధ పెట్టాలనో మరో ఉద్దేశంతో నేను అలా చేయలేదు. సరదాగా ఉన్న క్షణాలు నాకు తెలియకుండా నేను చేసిన పొరపాటది. పాపం అనవసరంగా తనని బాధ పెట్టాను రా. చాలు చాలు, మీరింతవరకు సంపాదించింది. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదని పనికిరాని టుమ్రి కేసులన్నీ పట్టుకొని ఊళ్ళో వాళ్ళందరికీ న్యాయం చేస్తానని ఇంతవరకు చేసింది చాలు. ఇక రండి. సరే అయితే ఉంటాను. ఏందత్తా? ఎవరు ఫోన్లో? మావేనా? అవునలుడు, రేపు తెల్లారేసరికి ఇక్కడ ఉంటారట.
ఈ లోపల ఏర్పాట్లు అవి చూసుకోమన్నారు. ఏర్పాట్లన్నీ జరిగిపోతా ఉండాయత్త. పంతులకి చెప్పేసినా మిగతా ఏర్పాట్లు చేసేదానికి ఏముంది? ఫోన్లు కొట్టి డబ్బులు పడేస్తే టకటకా వచ్చేస్తాయి. భోజనాలు అవి జాగ్రత్తగా చూసుకో. మంచి వంటోళ్ళకి ఆర్డర్ ఇయ్యి. వంటోళ్ళని ఇంటికే పిలిపించి మనకు కావాల్సింది వండిస్తే సరిపోతుంది కదమ్మా. వద్దే తల్లి, ఇంట్లో వంటల ప్రోగ్రాం పెట్టినావంటే పనులు తెవలవు. బయటే ఆర్డర్ ఇచ్చి తెప్పించేద్దాం. నువ్వేం చెప్తే అది ఓకే అత్త, అట్నే చేద్దాం. వంటోళ్ళని ఇంటికే పిలిపించి మనకు కావాల్సింది వండిస్తే సరిపోతుంది కదమ్మా. వద్దే తల్లి, ఇంట్లో వంటల ప్రోగ్రాం పెట్టినావంటే పనులు తెవలవు. బయటే ఆర్డర్ ఇచ్చి తెప్పించేద్దాం. నువ్వేం చెప్తే అది ఓకే అత్త, అట్నే చేద్దాం. అంత బానే ఉండదు గాని నా పెద్ద తమ్ముడు కూడా ఉండుంటే బావుండు. నీరజ వాళ్ళ ఇంటికి పోయి పెద్దోడిని నీరజని వాళ్ళ అమ్మ నాయన్ని కూడా పిలుచుకొని వద్దాం. వద్దు, పెద్దోడు సిన్నోడు ఒకటైనారంటే మనకి సిక్కడు దొరకడు సినిమా చూపిస్తారు. ఈ పిడుగులు ఇద్దరు ఒక్కచోట చేరినారంటే ఈ నిశ్చితార్థం మళ్ళా ఎట్ట సెడగొట్టాలని ఆలోచించి ఐడియాలు చేస్తారు. ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా ఆలోచించాలా, విభజించు పాలించు అని. ఇప్పటి వరకు జరిగింది గుర్తుండదు కదా. ఇప్పటికే 2 తూర్లు నిశ్చితార్థం ప్లాన్లు చేసి ఆపేసినారు. దెబ్బలు తిన్నా కూడా మనం జాగ్రత్తగా ఉండకపోతే ఎట్టా? పెద్దోడిని ఏం పిలవబడలే, వదిలే. ఎంతైనా పెద్ద బామ్మరిది కదా, వాడు లేకుండా ఎట్టా నిశ్చితార్థం చేసేదే? రేపు మాట వస్తుంది నాకు. నిశ్చితార్థం జరగాలంటే అమ్మాయి అబ్బాయి ఉంటే సరిపోతాది. పంతులతో కూడా పనిలే. పంతులు చదవని మంత్రము కాదు, నా పెద్ద తమ్ముడు లేకుండా చేసే కార్యం శుభకార్యము కాదు. ఈ అన్నదమ్ములిద్దరు ఒకటైనారంటే నీ కూతురు పెళ్లే కాదు. పర్వాలేదా మరి? కన్నతల్లిని నేనే చెప్తా ఉండా, నువ్వేమో ఓ ఇదైపోతా ఉండావే. రేపేదైనా మాట వస్తే నీ పేరు చెప్పచ్చు కదా, అందుకని మధ్య నేనెందుకు సెడ్ అయ్యేది? రేవతే, ఏదే ఓ తూరి, ఐ లవ్ యు చెప్పు. నేను చెప్పను. అనేది ఎట్ట చెప్పాలా? నవ్వుతూ వయారంగా చెప్పాలా? ఉండు, గట్టిగా మాటేసుకుని ఒక ముద్దు పెట్టి చూసినావా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. అమ్మ పులి కథ మాదిరిగా మావ నిశ్చితార్థం జరగకుండా డ్రామా ఆడుతూ తప్పించుకుంటా ఉన్నాడు. కానీ ఈ తూరి నిజంగానే పులి వచ్చింది. ఇప్పుడు తప్పించుకోలేడా? తాళి కట్టు శుభవేళ, మెడలో మాంగళ్యమాల, ఏనాడు ఏ జంటకో రాసింది విధి ఎప్పుడా అని సినిమాలో పాట కూడా రాసేసినారు ఎప్పుడో. ఆ మాదిరిగా నేను మావ పెండ్లం అనేది మావ తలరాత్రం ఎప్పుడో రాసుండదే. దాన్ని ఎవరు తప్పించుకోలేరా. అది మావ తలుసుకున్నా ఇంకెవరు తలుసుకున్నా. నాకు మాత్రం భలే కుశాలుగా ఉండదబ్బా. మావ నా మొగుడు కాబోతుంటే అంతకంటే ఇంకేం కావాలా? సరే అబ్బా, నేనట్ట పడుకొని మావతో డ్యూటీ పాడతాను.